అత్యంత ప్రతిభావంతులైన వాళ్ళు మా దగ్గరే ఉండాలని ఏ దేశం అనుకోవచ్చు చెప్పండి? అందుకే అమెరికా లాంటి కంపెనీలు కూడా మన ఇండియా లాంటి దేశాల నుంచి ఎంతోమంది మోస్ట్ టాలెంటెడ్ వర్కర్‌లను తీసుకెళ్ళి పురోగతిని సాధిస్తున్నారు. అందుకే స్కిల్డ్ వర్కర్‌లను ఒడిసి పట్టడానికి చైనా మాదిరిగానే బ్రిటన్ సైతం వడివడిగా పావులు కదుపుతోంది. H-1B వీసా వార్షిక రుసుమును అమెరికా ప్రభుత్వం ఏకంగా $1,00,000లకు పెంచటంతో సైన్స్ టెక్నాలజీ నిపుణుల చూపు ఇతర దేశాలపైన పడనుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్రిటన్ ఆరాటపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే వ్యూహరచన చేసినట్లు లండన్లోని ప్రధానమంత్రి కార్యాలయంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వీసాతో చైనా ముందుకొచ్చి భారతీయులకు స్వాగతం పలకగా ఇప్పుడు బ్రిటన్ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత, నవ్యావిష్కరణలు చూపే ప్రతిభావంతులను తమ దేశంలోకి ఆకర్షించేందుకు వీలుగా వాళ్ల వీసా ఫీజును పూర్తిగా మాఫీ చేయాలని ప్రధాని కీర్ స్టార్మర్ సారథ్యంలోని యూకే సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే స్టార్మర్ ఈ ఏడాది తొలినాళ్లలో 5.4 కోట్ల బ్రిటిష్ పౌండ్ల మూల నిధితో ది గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ ఆర్థికాభివృద్ధిని ఉరకలెత్తించేలా నవ్యావిష్కరణలు చేసే యువ ప్రతిభావంతులకు దేశంలోకి సాదర స్వాగతం పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. ట్రంప్ జాత్యహంకారంతో రంకలేస్తూ H-1B వీసా ఫీజుల మాటున విదేశీ ప్రతిభావంతులను తరిమి కొడుతున్నారు అన్న నేపథ్యంలో వాళ్లకు ఆశ్రయమిచ్చి దేశ అభివృద్ధికి అక్కరకొచ్చేలా వినియోగించుకోవాలని స్టార్మర్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో భాగంగానే వీసా ప్రక్రియను వేగవంతం చేసి అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేసేసేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం బ్రిటన్లో వీసా ఫీజు 1000 పౌండ్లుగా ఉంది. మరోవైపు 2020లో బ్రిటన్ గ్లోబల్ టాలెంట్ వీసాను తీసుకొచ్చింది. దీనికోసం 766 పౌండ్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆరోగ్య సేవలు కావాలంటే ఆ మేరకు సర్ఛార్జీలు కలుపుకుంటే ఒక్కో వీసాదారుడు కనీసం 1035 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి సంతానానికి సైతం ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రపంచంలోనే సైన్స్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి టాప్ 5 యూనివర్సిటీస్ లో అభ్యసించిన ప్రతిష్టాత్మక విద్య, ఉపాధి రంగ అవార్డులను గెలుచుకున్న వ్యక్తులకు ఎలాంటి ఫీజు లేకుండానే బ్రిటన్ ప్రభుత్వం వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తోంది. ఆర్థికాభివృద్ధి పెంపే లక్ష్యంగా అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, టీచర్లు, డిజిటల్ రంగ నిపుణులు వీసా ఫీజును మాఫీ చేయాలని భావిస్తున్నారు.